తప్పు నీదే. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడుండేవాడు. అతను చాలా కలలు కనేవాడు. జీవితంలో పెద్దవాడవ్వాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని ఎప్పుడూ అనుకునేవాడు. కాని ఒక సమస్య మాత్రం అతనిని ఎప్పుడూ వెనక్కి లాగేది. తన వైఫల్యాలకు ఎప్పుడూ ఇతరులనే కారణమనుకోవడం. ఇంటర్ పూర్తయ్యాక అర్జున్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చినప్పుడు అతనికి మంచి ర్యాంక్ రాలేదు. వెంటనే అతను చెప్పాడు, ప్రశ్నాపత్రం చాలా కష్టం వచ్చింది, టీచర్లు సరిగ్గా చెప్పలేదు, ఇంట్లో శాంతి లేదు, అందుకే నేను ఫెయిల్ అయ్యాను. అతని తండ్రి మౌనంగా విన్నాడు, ఏమీ అనలేదు. కొన్ని నెలల తర్వాత అర్జున్ మరో పరీక్ష రాశాడు. ఈసారి కూడా ఫలితం ఆశించినట్టు రాలేదు. మళ్ళీ అదే మాటలు, నా ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేశారు, టైం సరిపోలేదు, అదృష్టం కూడా కలిసి రాలేదు. అలా ప్రతి ఓటమికి కొత్త కారణాలు వెతుక్కుంటూ కాలం గడిచిపోయింది. కాని అర్జున్ జీవితంలో మాత్రం మార్పు రాలేదు. ఒకరోజు అతని తండ్రి అతని దగ్గర్లో ఉన్న ఒక పాత గురువు దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ గురువు గ్రామంలో చాలా జ్ఞానవంతుడిగా పేరు పొందిన వ్యక్తి. గురువు అర్జున్ని చూసి చిరునవ్వుతో అడిగాడు, నీ సమస్య ఏంటి బాబూ అని. అర్జున్ తన కథ మొత్తం చెప్పాడు. చివర్లో అన్నాడు, నేను చాలా కష్టపడుతున్నాను గురువుగారు, కాని పరిస్థితులు నాకు సహకరించడం లేదు. గురువు ఏమీ అనకుండా ఒక అద్దం తీసుకుని అతని చేతిలో పెట్టాడు. ఇందులో ఏమి కనిపిస్తోంది అని అడిగాడు. నా ముఖం కనిపిస్తోంది అన్నాడు అర్జున్. గురువు మళ్ళీ అడిగాడు, ఈ అద్దం మీద దుమ్ము ఉంటే నీ ముఖం స్పష్టంగా కనిపిస్తుందా? లేదు అన్నాడు అర్జున్. అద్దం శుభ్రం చేస్తే? అప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు గురువు మెల్లగా చెప్పాడు, జీవితం కూడా ఇదేలాంటిది. నీ విజయాన్ని చూడాలంటే ముందుగా నీ తప్పులను శుభ్రం చెయ్యాలి. పరిస్థితులు కాదు, చాలాసార్లు సమస్య మనలోనే ఉంటుంది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. గురువు కొనసాగించాడు, విజయం రాకపోతే ప్రపంచాన్ని నిందించడం సులభం, కాని నిజమైన ధైర్యమంటే తప్పు నీదే అని ఒప్పుకోవడం. నువ్వు నిజంగా ఎంత సమయం చదివావో ఎప్పుడైనా నిజాయితీగా ఆలోచించావా? ఫోన్ ఎంతసేపు వాడావు? ఆలస్యం ఎంత చేశావు? ఆ మాటలు అర్జున్ గుండెల్లో బలంగా తాకాయి. అతను తన రోజులను గుర్తుచేసుకున్నాడు. చదువు కంటే మొబైల్ ఎక్కువ, ప్లానింగ్ లేకుండా చదవడం, చివరి రోజుల్లో టెన్షన్ పడడం. అతనికి మొదటిసారి అర్థమైంది, సమస్య బయట కాదు, తన అలవాట్లలో ఉందని. ఆ రోజునుంచి అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇకపై కారణాలు కాదు, మార్పు కావాలి అని. అతను రోజుకొక టైంటేబుల్ తయారు చేసుకున్నాడు. సోషల్ మీడియా సమయం తగ్గించాడు. ప్రతిరోజూ తన లక్ష్యాన్ని గుర్తుచేసుకుంటూ క్రమశిక్షణతో చదవడం ప్రారంభించాడు. మొదట్లో కష్టమనిపించింది, కాని క్రమంగా అతనిలో నమ్మకం పెరిగింది. కొన్ని నెలల తర్వాత మళ్లీ పరీక్ష వచ్చింది. ఈసారి అతను ప్రశాంతంగా రాశాడు. ఫలితాలు వచ్చిన రోజు అతని కళ్లలో ఆనందం కనిపించింది. అతను మంచి ర్యాంక్ సాధించాడు. అతను గురువును కలిసేందుకు వెళ్లి నమస్కరించాడు. గురూగారు, ఈసారి పరిస్థితులు మారలేదు, కాని నేను మారాను అన్నాడు. గురువు నవ్వుతూ చెప్పాడు, అదే విజయం రహస్యం. పరిస్థితులు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండవు, కాని మన ఆలోచన మారితే జీవితం మారుతుంది. అర్జున్ అప్పుడు ఒక గొప్ప నిజం తెలుసుకున్నాడు, విజయమనేది అదృష్టం కాదు, బాధ్యత. ఆ రోజునుంచి అతను ప్రతి సమస్య వచ్చినప్పుడు ఒక ప్రశ్న మాత్రమే అడిగేవాడు, ఇందులో నా తప్పేమిటి, నేనేమి మార్చాలి అని. ఆ ప్రశ్నే అతని జీవితాన్ని విజయవంతం చేసింది. నీతి: ఇతరులను నిందించడం సులభం, కాని బాధ్యత తీసుకోవడం విజయానికి మొదటి అడుగు.